పంపిస్తే తడికి అవతల కూర్చొని పంతులు గారు చెప్పే పాఠాలను విని ఎక్కడా కూడా తను బాధకు గురై అవమానానికి గురై తను బడి వదిలిపెట్టిపోలే. తను పంతంతో బయటైనా కూర్చుంటాను కానీ నేర్చుకోవాలని కూర్చున్నాడు. నేర్చుకొని కొలంబియా లాంటి యూనివర్సిటీ, అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ దాకా వెళ్ళి చదువుకొని తను అంటే నెగిటివ్ అట్మాస్ఫియర్లోంచి పాజిటివ్గా కన్వర్ట్ చేసుకొని ఈ దేశంలో ఈరోజు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుకొని ఆయన గౌరవించే స్థానానికి ఎదిగాడు. అది గొప్పతనం. చివరికి ఏ స్థాయి కంటే కొలంబియా యూనివర్సిటీలో లైబ్రరీలో ఆయన బస్ట్ స్టాచ్యూని పెట్టుంచారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆయన చదువుకున్న ప్రదేశానికి వెళ్ళాలని చెప్పి ఆ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి వారికి దండేసి పుస్తకంలో ఆ మహానుభావుడు నువ్వు ఏడదాకా వచ్చి చదువుకొని వచ్చినందుకు నిజంగా మా అందరికి స్ఫూర్తి అని చెప్పి రాసి మరి వచ్చాను. అంత బాగా చదువుకొని వచ్చిన తర్వాత కూడా డిఫెన్స్ సెక్రటరీ అయితే మరి అటెండర్గా అంటే బంట్రోత్గా ఉన్నటువంటి వ్యక్తి ఫైల్స్ అందించడానికి ఫైల్స్ ఇసిరేసే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు కూడా నెగిటివ్గా స్పందించలే. ఈ సమాజం ఈ రకంగా ఉంది, దీన్ని మార్చాలి అని చెప్పి గొప్ప ఆలోచనతో బయటకు వచ్చి మార్చడానికి కావాల్సిన మార్గాన్ని ఎత్తుకుంటూ ముందుకు నడిచాడు. అలా నడిచిన క్రమంలోనే ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని ఆయన అందించగలిగాడు. ఈరోజు మనం అందరం సమానమైన హక్కులు ఈ దేశంలో పొందగలుగుతున్నామంటే ఆయన ఆలోచన, పాజిటివ్ దృక్పథంతో ఆలోచించిన విధానంతో వచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు మనం అనుభవించగలుగుతున్నాం. మిత్రులారు, ఒక్కసారి ఆలోచించేయండి. అంటే ఇన్ని అసమానతల్ని, ఇన్ని ఇబ్బందుల్ని కూడా అధిగమించడానికి ఏకైక మార్గం విద్య అని నమ్మాడు ఆయన. తను విముక్తిని చేసుకోవడానికి కూడా విద్యని ఆశ్రయిస్తూ తనలాగా బాధపడేటువంటి వాళ్ళందరినీ విముక్తి చేయాలంటే కూడా విద్యే మార్గం అని చెప్పి ప్రగాఢంగా నమ్మి అనేక విద్యాలయాలను కూడా స్థాపించారు. వారు మనందరికీ ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు, చదువుకోండి. చదువు ద్వారానే వీటన్నిటిని అధిగమించడానికి అవకాశం ఉందని కూడా వారు స్పష్టంగా చెప్పి మార్గాన్ని సుగమం చేసినటువంటి అంశాన్ని ఇక్కడ చదువుకుంటున్నటువంటి మనందరం గమనించాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ చెప్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యూనివర్సిటీలో మీ చదువు ద్వారా, మీ మేధస్సు ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి సమసమాజ స్థాపన కోసం ఈ మేధస్సు అంతా ఉపయోగపడాలని బలంగా కోరుకుంటున్నాం. ఈరోజు భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మనం అందరం పెద్ద ఎత్తున సేవ్ కాన్స్టిట్యూషన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. సంవిధాన్ సమ్మాన్ బచావ్ సమ్మేళనం ఎందుకు? భారత రాజ్యాంగం ఒక్కటే సకల సమస్యలకి పరిష్కారం చూపించగలదని నమ్ముతున్నాం. కాబట్టి అనేక రకాలైనటువంటి రుగ్మతలతో, వ్యత్యాసాలతో, బాధలతో, హింసతో, రకరకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఈ భారతదేశ సమాజాన్ని పరివర్తన చెందించి, రూపాంతరం చెందించి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించగలిగేది కేవలం భారత రాజ్యాంగం ఒక్కటి మాత్రమే అని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాం. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ఆ రాజ్యాంగం మనందరినీ కాపాడుతుంది. ఇవాళ నేను మీ అందరికీ తప్పనిసరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనందరం భారత రాజ్యాంగాన్ని చదవాలి. అట్లీస్ట్ ప్రియాంబుల్ అయినా ప్రతిరోజు ఒకసారి, నెలకు ఒకసారి అని చదవాలి. నేను ఈరోజు మీ అందరికీ చదివి వినిపించాలని కూడా అనుకుంటున్నాను. నేను శాసనసభ్యుడు అయినప్పుడు
చీఫ్ విప్ అయినప్పుడు లేకపోతే డిప్యూటీ స్పీకర్ అయినప్పుడు నా ఛాంబర్లో మొట్టమొదటిసారి నేను కుర్చీలో కూర్చునే భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రియాంబుల్ని ప్రింట్ చేపించి నా కుర్చీ వెనక పెట్టుకున్నాను. ఈ చట్టసభల్లో మనం కూర్చొని పనిచేసినంత కాలం ఈ ప్రియాంబుల్ని సాధ్యమైనంత వరకు అమలు చేయటం కోసం మనం ప్రతి అడుగు ఉండాలి, ప్రతి మాట ఉండాలి, ప్రతి నిర్ణయం ఉండాలని చెప్పి ఆ ప్రియాంబుల్ని వెనక పెట్టుకొని దాన్ని చూసుకుంటూ రోజు పనిచేసేటువంటి వాళ్ళు. మీ అందరికి కూడా ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నానంటే, ఈరోజు భారతదేశం మానవ వనరులు అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి, మేధస్సు ఉంది, ప్రపంచాన్ని జయించగలిగిన శక్తి ఉంది. కాకపోతే ఆ శక్తి అంతా జాతి నిర్మాణం కంటే కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ జాతుల పోరాటాల మధ్యలో శక్తి అంతా నిర్వీర్యం అయిపోతాం. జాతి మొత్తం ఒకతాటి మీద ఉండి ఒకటిగా ఉండి ఎటువంటి అసమానతలు లేకపోతే ఇబ్బందులు మనస్పర్ధలు లేకుండా ఉంటే ఇప్పటికే భారతదేశం ప్రపంచాన్ని జయించగలిగేది, అతి గొప్ప దేశంగా ఎదగగలిగేది కూడా. అలా ఎదగటానికి అడ్డంగా ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ అధిగమించడానికి భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో స్పష్టంగా కొన్ని పొందుపరిచారు. వాటన్నిటిని మనం ఆచరిస్తూ ముందుకు పోవాలి. We the people of India, having solemnly resolved to constitute